యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని దేవుని సేవకులుగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అందరం కూడా మన హృదయం ఎలా ఉందో, మన హృదయ తలాంపులు ఎలా ఉన్నాయో కొన్ని తెలుసుకోవాలి. రాత్రికాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ హృదయాన్ని భద్రపరచుకో, నీ హృదయం అనే స్థానంలో నన్ను చేర్చుకోమని దేవుడు అడుగుతున్నాడు. మనం అలా ఉంటున్నామో లేదో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. రాత్రి రోమా పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 2 సంవత్సరాలు. రోమా పత్రిక 9వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసుకోండి. నాకు బహు దుఃఖమును నీ హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తు నందు నిజమే చెప్పుతున్నాను, అబద్ధం ఆడతలేదని పౌలు గారు రాస్తున్నాడు. ఆయనకు మానని వేదన అంట. మనం ఈ క్రిస్మస్ పండుగలో మన హృదయాన్ని ఎలా ఉంచుకుంటున్నాము ఒక్కసారి మనమే హృదయాలు పరిశోధించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడి మేలైన మాటలతో పలకాలని, నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని, మన హృదయంతో తరాంపులు ఎరగాలని ఆయన ఒకసారి మనల్ని మన పేరే పెడగలగ చేస్తున్నాడు. మన హృదయాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? మన హృదయంలో చెడ్డ హృదయం ఉందా, మంచి హృదయం ఉందా? ఒకసారి మనకు మనమే పరిశీలన చేసుకుందాం. ఆ రోజుల్లో కూడా మన హృదయాన్ని బట్టి మన హృదయ తలంపులు ఎరిగిన వాడు ఆయన. నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తాను, మీరు నన్ను చేర్చుకున్నటువంటి మనం చేర్చుకోగలుగుతున్నాము. ఈ 2025 కూడా దాటిపోవస్తున్నాం. 26లో కూడా ఆయన చిత్తమైతే అడుగు పెట్టబోతున్నాం. ఈ 2026లోనైనా ఆయనకి హృదయంలో చోటు ఇవ్వగలుగుతున్నాము లేదా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేస్తాం. పౌలు గారు ఎంతో మనోవేదనతో బాధపడుతున్నాడు, మనోదుఖం కలుగజేస్తున్నాడు. అయ్యా, నన్ను ఎందుకే పుట్టించేవాళ్ళు, ఎందుకే నన్ను ఇలా చేసినావు? నా కుటుంబం అంతా రక్షించబడాలి, నా వారంతా దీవించబడాలి, నన్ను నేను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరుకున్న దానిలో తప్పేం లేదు. మనం ఏం చేస్తున్నాం? మన హృదయాలు ఎలా కాపాడు? మనం ఎంతవరకు తింటున్నామో, తిరుగుతున్నామో, ఇదేనా మన హృదయం అని ఒక్కసారి మన హృదయాన్ని మనమే పరిశీలన చేసుకుందాం. అదే ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో, నరులంట చెడుతనమును భూమి మీద గొప్పదని, వాళ్ళ హృదయం యొక్క తలాంపుల్లోని ఊహకు అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి దాని భూమి మీద నరులను చేతులందుకు యెహోవా సంతాపనుంది, తన హృదయము నొచ్చుకునేను అంటున్నాడు. నరులను చేశాడు ఆయన, జీవవాయువు లేడు. జీవవాయువుని కాడించి కూడా మన పితరులు ఆదాము అవ్వల కాడించి కూడా ఆయనకు ఇష్టలుగా నేను జీవించాల. తినవద్దన్న పనులన్నీ తిన్నారు. ఆయన చేయకూడన్న పనులన్నీ చేశారు. అందుకే గట్టి వేయబడ్డారు ఏదేనో వనంలో నుంచి. మనం కూడా అలా ఉంటున్నామేమో. మనం ఆయన సన్నిధిలోంచి తోసివేయబడుతున్నాము, ఆయన సన్నిధిలో నిలబడగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు ఆనాడు వాళ్ళు తోసేయమంటేగా ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం మనం. లేకపోతే దేవునితో సమానంగా, దేవుని అడుగుజాడల్లో దేవునితో మనం సమానంగా ఉండేవాళ్ళమే కదా. దేవుని సన్నిధిలో మన పరలోకంలోనే నివాసం చేసేవారు. అలాంటి వారిని వీళ్ళు నరులు చేసిన పాపానికి ఆయనతో తోసివేయబడ్డాం, కట్టివేయబడ్డాం, ఆయనలో జీవించలేకపోతున్నాం. ఇప్పుడు వరకు అదే బాధగా మానవ వేదన కలుగుతుందిగా మనకి. ఇప్పటికైనా మారకపోతే అంట, మన జీవితాలు మార్చుకోకపోతే అంట 2025 కూడా దాటిపోతున్నాం. ఆయన చిత్తమైతే 2026లో కూడా అడుగు పెట్టబోతున్నాం. అప్పుడు మారకపోతే అంట, దేవుడితో మనం ఎలా కలిసి ఉండగలం, దేవుడితో ఎలా మనం జీవించగలం? ఒక్కసారి మనమే మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఆయన పౌలు గారు, నా హృదయంలో మనోవేదన ఇంకా పోలేదు, నేను ఎన్ని చేసినా, ఎంత వాక్యం చెప్పినా మీరు మారలే, ఈయన చెడ్డ హృదయం మారటం లేదని ఆనాడు మోషే గారు కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని మార్చలేకపోయాడు. ఎన్ని సూచక్రియలు చేశాడు. వాళ్ళ అడుసులోకి తింటే వాళ్ళ బాధలు వినలేక వాళ్ళని మార్చమని వాళ్ళ గురించి ఎంతో ప్రయాసపడి దేవుని మీద పోరాడి కూడా గెలిచాడు. కానీ వాళ్ళు మారాలి.
అదే స్థితిలో ఉంటున్నామేమో. మన పైన ఉన్న సేవకులు ఎంతో మంది వాళ్ళని హృదయాలను అప్పచెప్పి వారు ఎంతో ఉద్యోగాలు కూడా మానేసి దేవుని సేవలు బిడ్డలు ఎంతో మంది నశించిపోతున్నారు. నశించిపోయిందని ఎతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని దేవుడు ఎలా సెలవిచ్చాడో అలా మనం చేయాలని ఎంతో మన పైన ఉన్న సేవకులు ఎంతో మంది కొన్ని మీటింగ్ల ద్వారానో కొన్ని విడుదల ద్వారా అన్నీ కూడా సమస్తం చేస్తున్నా కానీ మనం అదో చేతిలో మారపడిపోతున్నాం. కీర్తన గ్రంథము 19:119-11 కూడా నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. నాకు కీర్తనగాడు ఆయన పాపం చేయకుండా వాక్యం ఉంచుకున్నాడట. మనమేం ఉంచుకున్నాం? ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుంటాం. ఆనాడు అందరూ ఆవాదాము కూడా మీరు తినగా సస్తారని చెప్పినా కానీ మీరు దేవదూతలు ఊరే ఉంటారని ఆ సాతాను పేరే పనిలో లొంగిపోయారు. మనం కూడా అలాంటి స్థితిలో ఉండిపోతున్నామే. నువ్వు గొప్పవాడు, అందగాడు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు, నీకంత జ్ఞానవంతుడు లేడు, నువ్వు వాక్యం చెప్తేనా నీ అంతటోడు లేడు, నువ్వు పాట పాడుతున్నా నీ స్వరం పక్షులు ఆలకిస్తే అని నిన్ను నేనే పొగిడిస్తున్నాడు అని సాతాను. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. దేవుని ఎదుటప్పుడుకైనా తెలుసుకో. దేవా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరిచావయ్యా. అయ్యా మా పితరులు బహు దుఃఖం పడి కూడా మానవ వేదనతో నీ సన్నిధులు కన్నీరు కడిచి ప్రార్థన చేశారయ్యా. మేము ఏ స్థితిలో ఉంటున్నాము? మేము దాటిపోయినట్టు ఉంటున్నాము. ఎలా ఉంటున్నాము? ఒక్కసారి నువ్వు తోసివేయబడకుండా నీ పాదాలు పట్టుకొని బతికినాడుతావయ్యా. నీ సన్నిధిలో నేను నిలబడతానయ్యా. నీ సన్నిధి నీ వాక్యమును నేను అయ్యా నేను పాపం చేయకున్నట్టు నీ వాక్యం నాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలయ్యా. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా. ఈ శ్రీకృష్ణ ఆరాధనలోనైనా నాకు మారు మనసు దయచేయ్యా, రక్షణ కలగజేయ్యా. అయ్యా నా పేదలు ఎప్పటి నుంచో తోసివేయబడ్డారు, కట్టి వేయబడ్డారు, లాగివేయబడ్డారయ్యా. ఆఖరికి ఎంతో మంది మరణ కూడా పొందిన వారు ఉన్నారు. ఈరోజు చూడనటువంటి వారు ఎంతో ఉన్నారు. నువ్వు ఇచ్చిన కృపను బట్టి, నేను ఉచితమైన కృపను బట్టి ఇలా సజీవులుగా నిలబడ్డానంటే అది నీ కృప మాత్రమేనని తెలుసుకొని మనం ఆయన సన్నిధిలో మోకరించగలిగితే ఈ క్రిస్మస్ ఆనందం నీ కుటుంబం నా కుటుంబం కూడా జరిగించుకుంటుంది. అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా నీ హృదయం ఆయనకి ఇస్తావా? నీ హృదయంలో ఆయన చోటిస్తావా? నీ హృదయంలోనే రాతిని తీసి, బండరాతిని తీసి మాంసం నేను వేసుకుంటాను అయ్యా. ఇక మీదటైనా నీ చిత్తంలో ఉంటానయ్యా. నా రాతి గుండెలు తీసేసి మాంసం గుండెని నాలో అతికించి నీ చిత్తానికి నేను లోబడతానని ఒక తీర్మానం చేసుకుని దేవుని ఎదుట మోకరించగలిగితే అయ్యా నీ వాక్యం అయ్యా నా హృదయంలో ఉంచుకుంటాను అయ్యా. ఇక మీదట నేను ఇంటి తొట్టెలు నీ పాత సన్నిధిలో నేను కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాను. ఈ క్రిస్మస్ వెలుగులో నా కుటుంబం అంతా నింపుకుని కృపను నాకు దయచేయమని ఈ రాత్రికాల సమయంలో అడిగి ప్రార్థన చేసుకున్నాం. అందరము కూడా అట్టి జై జీవితం అనుగ్రహించాలని దేవుడు నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు తగినట్టు జీవిద్దాం. ఇట్టి దీవెన మనందరికీ కలుగునుగాక. ఆమేన్.